శీతాకాలంలో అధికార విపక్షాల మధ్య వాడివేడి యుద్ధానికి రంగం సిద్ధమైంది. రేపటి నుంచే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి సంబంధించి కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్, ఓటర్ల జాబితా సవరణలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. సభ సజావుగా సాగాలని కేంద్రం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను తీసుకురానుంది. వీటిలో అణు ఇంధనం, సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్, ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్, బీమా, జాతీయ రహదారులు, మధ్యవర్తిత్వం, రాజీ చట్టాల సవరణ బిల్లులు ప్రధానమైనవి. చండీగఢ్ను ఆర్టికల్ 240 పరిధిలోకి తెచ్చే 131వ రాజ్యాంగ సవరణ బిల్లును సమావేశాల ఎజెండాలో చేర్చినప్పటికీ ప్రతిపక్షాలు విభిన్న వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ, ఓట్ల చోరీ అంశాలను ప్రతిపక్షాలు తెరమీదికి తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 9 రాష్ట్రాలు, మరికొన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 321 జిల్లాలలో 1843 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరుగుతున్న రెండో దశ సర్పై చర్చ జరిగే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీయాలి అని విపక్షాలు పట్టుదలతో ఉన్నాయి. అణు ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు, ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరుస్తోంది. అత్యంత సున్నితమైన అణు ఇంధన రంగంలోకి ప్రైవేటు వారిని ఆహ్వానించడం ఎంతవరకు భద్రమన్న ప్రశ్న సాధారణ ప్రజల్లోనూ ఉంది. ఇదే అంశంపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడ్డం ఖాయంగా కనిపిస్తోంది. ఉన్నత విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకునే హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లుపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ సాంకేతిక విద్యారంగాలను నియంత్రిస్తున్న యూజీసీ, ఏఐసిటిఈ, ఎస్సిటిఈల స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల ఉన్నత విద్యారంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇప్పుడున్న సెబీ, డిపాజిటర్స్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ చట్టాల్లోని నిబంధనల అన్నింటినీ విలీనం చేసి ఏకీకృత కోడ్ను తీసుకురావడానికి కేంద్రం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును ప్రవేశపెడుతోంది. ఈ బిల్లు కారణంగా అధికారాలన్నీ సెబీ చేతుల్లో కేంద్రీకృతమవుతాయన్న ఆందోళనలు ఉన్నాయి. ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా వివిధ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు వాటిపైన చర్చకు పట్టుబట్టే వీలుంది. బీహార్ విజయంతో దూకుడు మీదున్న అధికార పక్షం ఒకవైపు, ఊహించని ఓటమితో నైరాస్యంలో మునిగిన ప్రతిపక్షం మరోవైపు ప్రతి వ్యూహాలతో పార్లమెంటు శీతాకాల సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఢిల్లీ చలిని పొలిటికల్ హీట్ డామినేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.